జానారెడ్డి గారు చెప్తూ మీకు అధికారం ఉందా, దేని ప్రకారం చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారని చెప్పిన అధ్యక్ష, ఈ చట్టం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 254 ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 254 ప్రకారం సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇది కొత్తగా మనం చేయటం లేదు. ఇప్పటికి దేశంలో గుజరాత్తో సహా, రాజస్థాన్తో సహా దాదాపు 7-8 రాష్ట్రాలు ఈ సవరణలు చేసుకున్నాయి. ఎందువల్ల అధ్యక్ష? ఎందువల్ల అంటే 2013లో చేసినటువంటి భూసేకరణ చట్టం, కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టం ఏదైతే ఉందో అధ్యక్ష, అది ఒక తాడు బొంగరం లేని వాళ్ళు కూర్చొని చేసిన అధ్యక్ష. వినాలి వినాలి వినాలి, తొందర ఎందుకు పడతారండి? ప్లీజ్ సైలెన్స్. వినాలి కదండి సార్. ఆ చట్టం చేసిన వాళ్ళు అధ్యక్ష అధ్యక్ష కూర్చోండి. విషయం ఏంటంటే అన్ని పక్షాలు చేసే వాదన కూడా ప్రజలు వింటున్నారు అధ్యక్ష. నేను కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలని సభకు వచ్చిన. ఎస్, ఐఎమ్ సేయింగ్ అండి, ఐ హ్యావ్ ద రైట్. ఇఫ్ యూ ఎనీ అబ్జెక్షన్ యూ టేక్ ద మైక్ అండ్ సే. ఇస్తారండి, మీరు కూర్చోండి. ఐఎమ్ ఆన్ మై లెగ్స్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ ఆన్ మై లెగ్స్. ఐ వాంట్ టు పుట్ ద ఫ్యాక్ట్స్ టు ద పీపుల్. అధ్యక్ష, వారికి టైం ఇవ్వండి. నేను చెప్పిన తర్వాత వారు ఏం చెప్పదలుచుకున్నా చెప్పనియండి. వీ విల్ ఆల్సో హియర్ హిమ్. అధ్యక్ష, ఇవాళ రాత్రి 12 అయినా పర్వాలేదు, ఈ చర్చ పోవాల్సిందే జనానికి. అసలు ఏం జరుగుతుందో, వాస్తవాలు ఏందో పోయిన తర్వాతనే మేము కూడా అధ్యక్ష, మాకు మందబలం ఉంది, మెజారిటీ ఉంది అని మేము కూడా బుల్డోజ్ చేయదలుచుకోలే.